హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు క్యాప్టెన్ పాయింట్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే స్టాక్ను డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనే టెక్నిక్ ద్వారా 10 ఇయర్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే మీరు ఏదైనా స్టాక్లో మనీ ఇన్వెస్ట్ చేసినారంటే అప్పుడు ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ నుండి కొంచెము మీకు డివిడెండ్ ఇస్తారనమాట. ఆ డివిడెండ్ మీరు ఖర్చు పెట్టుకోకుండా మళ్ళీ అదే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తూ 10 ఇయర్స్లో ఎంత వస్తుందనేది డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. క్యాప్టెన్ పాయింట్ ల్యాబొరేటరీస్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇక్కడ దాని ఇంట్రడక్షన్ ఉంది. క్యాప్టెన్ పాయింట్ ల్యాబొరేటరీస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మిడ్ క్యాప్ pharmaceutical companies in India. Company holds over 2,800 products licenses across the globe within dominant position in Latin America. అంటే వీళ్ళకి మొత్తం 2,800 ప్రోడక్ట్లు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ పాయింట్ కంపెనీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఆఫ్ యుఎస్, EU అంటే యూరోప్, బ్రెజిల్, మెక్సికో, ఆస్ట్రేలియా with a state-of-the-art manufacturing facilities of injectables already approved by EU, GMP, ANVISA and US FDA. ఓకే, వీళ్ళకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెక్ చేస్తాము. ఇక్కడ ప్రోడక్ట్స్, వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒకటి వచ్చి రెగ్యులేటెడ్ మార్కెట్స్, ఇంకోటి ఎమర్జింగ్ మార్కెట్స్. రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే US, యూరోప్ కంట్రీస్ అనమాట. ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే లాటిన్ అమెరికా, ఆఫ్రికా కంట్రీస్. సో ఇక్కడ రెగ్యులేటెడ్ మార్కెట్స్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే లిక్విడ్ ఇంజెక్షన్స్, లయోఫిలిసేజ్ ఇంజెక్షన్స్, ఆప్థాల్మిక్. అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ టెక్నిక్ డిస్కషన్ చేస్తాము. సో ఈ ఎక్సెల్ షీట్లో నాకు ఇక్కడ ఫస్ట్ రోలో ఇయర్, డివిడెండ్ అమౌంట్, ఇన్వెస్ట్మెంట్, ప్రైసు, నెంబర్ ఆఫ్ షేర్స్, బోనస్, డివిడెండ్ ఈ కాలమ్స్ ఉన్నాయి. సో మనము క్యాపిటల్ పాయింట్ను 2010 నుండి 2020 వరకు అనలైజ్ చేస్తాము. సో ఫస్ట్ 2010లో నువ్వు 1 లక్ష క్యాపిటల్ పాయింట్స్ ఇన్వెస్ట్ చేసినావు అనుకోండి. సో అప్పుడు నీకు ఎన్ని షేర్స్ వస్తాయంటే 1 లక్ష రూపాయలకు 11,061 షేర్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే 2010లో జనవరిలో దాని ప్రైస్ ఎంత ఉందంటే ₹9.04 ఉందన్నమాట. అందువల్ల నీకు 11,061 షేర్ వస్తుంది. సో ఇప్పుడు 2010లో వాళ్ళు ₹1 డివిడెండ్ ఇచ్చినారు. సో దానివల్ల నీకు 11,061 ఇంటూ ₹1. నీకు డివిడెండ్ ఎంత వస్తుందంటే ₹11,061 వస్తుంది అనమాట. సో సెకండ్ ఇయర్ అంటే 2011లో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నీకు డివిడెండ్ ₹11,061 వచ్చింది. దీనికి మళ్ళీ నువ్వు షేర్స్ కొంటావు అనమాట. 2011లో క్యాపిటల్ పాయింట్ ప్రైస్ ఎంత ఉందంటే ₹23.60 ఉందండి. అంటే నీకు ఈ ₹11,061కి ₹23తో ఇంకా కొన్ని షేర్స్ వస్తాయి. ఆ షేర్స్ వచ్చి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ప్రీవియస్ ఇయర్ నీకు 11,061 షేర్ ఉంది, ఇప్పుడు వచ్చి 11,529 షేర్స్ అయింది అనమాట. అంటే దగ్గర దగ్గర 470 షేర్స్ పెరిగినాయి అనమాట. ఇది సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్లో అంటే 2011లో వాళ్ళు ₹1.5 డివిడెండ్ ఇచ్చారు అనమాట. నీ దగ్గర ఉన్న షేర్స్ 11,529 ఇంటూ ₹1.5 వేస్తే నీకు డివిడెండ్ ఎంత వస్తుందంటే ₹17,293 డివిడెండ్ వచ్చిందనమాట. తర్వాత ఈ అమౌంట్ యూజ్ చేసుకొని మళ్ళీ షేర్స్ కొంటావు. సో 2012కి వస్తే దాని ప్రైస్ ఎంత ఉందంటే ₹27 ఉంది. సో ₹27తో ఈ అమౌంట్కి మళ్ళీ షేర్స్ కొంటావు. సో అప్పుడు నీకు టోటల్గా ప్రీవియస్ ఇయర్ వచ్చి 11,529 షేర్స్ ఉంది. ఈ ఇయర్ నీకు ఈ అమౌంట్తో కలిపితే నీకు 12,169 షేర్స్ అవుతాయి అన్నమాట. సో తర్వాత 2012లో వాళ్ళు ₹2 డివిడెండ్ ఇచ్చినారు. నీకు ఈ షేర్స్కు ఎంత డివిడెండ్ వచ్చిందంటే ₹24,338 డివిడెండ్ వచ్చిందనమాట. ఈ డబ్బులతో మళ్ళీ క్యాపిటల్ పాయింట్ షేర్స్ కొట్టావు. 2012లో ఎంత ఉందంటే ₹98 ఉంది. సో అప్పుడు నీకు 12,169 షేర్స్ నుండి 12,417. సో ఇక్కడ దగ్గర దగ్గర 300 షేర్స్ పెరిగినాయి అనమాట. సో 2013లో వీళ్ళు ₹2.5 డివిడెండ్ ఇచ్చినారు. ఇప్పుడు 2.5 ఇంటూ 12,417 వేసిన అనుకోండి, నీకు డివిడెండ్ అనేది 31,000 వచ్చిందనమాట. ఈ 31,000కు మళ్ళీ 2014లో నువ్వు షేర్స్ కొంటావు. సో అప్పుడు దాని ప్రైస్ ఎంత ఉందంటే ₹150 ఉంది. సో నీకు షేర్స్ ఎన్ని పెరిగినాయంటే 12,417 నుండి 12,623 పెరిగిందండి. ఎందుకంటే ఈ అమౌంట్కి మళ్ళీ కొత్తగా షేర్స్ కొన్నావు, దానివల్ల నీకు
మొత్తం షేర్స్ ఎన్ని ఉన్నాయంటే 12,623 షేర్స్ ఉంది. 2014లో వాళ్ళు 4 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. అప్పుడు 12,623 ఇంటూ 4 రూపీస్ వేస్తే నీకు డివిడెండ్ అమౌంట్ ఎంత వస్తుందంటే 50,492 వచ్చిందనమాట. సో ఈ డబ్బులకు నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ నువ్వు షేర్స్ కొంటావు. సో 2015 వచ్చేరకు వాళ్ళ ప్రైస్ 150 నుండి 620 రూపాయలకు పెరిగిందనమాట. సో నువ్వు ఈ అమౌంట్కు 625 రూపీస్తో షేర్స్ మళ్ళీ కొంటే అప్పుడు నీ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయంటే 12,703 షేర్స్ ఉన్నాయి. మళ్ళీ 2015లో వాళ్ళ 5 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. 5 ఇంటూ 12,703 వేస్తే నీకు డివిడెండ్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 63,515 డివిడెండ్ వచ్చిందనమాట. ఓకే, ఈ డివిడెండ్ అమౌంట్కు మళ్ళీ షేర్స్ కొంటావు. సో 2016లో దాని ప్రైస్ 625 నుండి 1,582 రూపాయలు పెరిగిందనమాట. సో అప్పుడు నీకు ఈ అమౌంట్కు ఎన్ని షేర్స్ వచ్చినాయంటే 40 షేర్స్ వచ్చినాయన్నమాట. సో 2016లో నీ దగ్గర ఉన్న షేర్స్ 12,743 షేర్స్. సో మళ్ళీ 2016లో వీళ్ళు 500 రూపాయలు డివిడెండ్ ఇచ్చినారు. సో ఇప్పుడు 12,743 ఇంటూ 5.5 వేస్తే నీకు డివిడెండ్ అమౌంట్ 70,000 వచ్చిందనమాట. అలాగే 2016లో ఇంకోటి జరిగింది. అదేమంటే స్ప్లిట్ చేసినారనమాట. క్యాపిటల్ పాయింట్ ఫేస్ వాల్యూ వచ్చి ఇంతకుముందు 10 రూపీస్ ఉండేది, దాన్ని 2 రూపీస్ చేసినారు అనమాట. అంటే 5 పార్ట్స్ చేసినారు. సో ఇక్కడ నీ దగ్గర ఉన్న షేర్స్ వచ్చి 12,743 ఇంటూ 5 వేస్తే అప్పుడు నీకు షేర్స్ అనేది ఎన్ని వస్తాయంటే 63,715 షేర్స్ వస్తాయన్నమాట. అది ఎందుకంటే ఇక్కడ స్ప్లిట్ చేశారు. సో 12,743 ఇంటూ 5 అప్పుడు నీకు ఇన్ని షేర్స్ వస్తాయి. సో స్ప్లిట్ చేసిన తర్వాత దాని ప్రైస్ ఎంత ఉందంటే 294. ఆ స్ప్లిట్ చేసినప్పుడు దాని ప్రైస్ 1472 బై 5 వేస్తే నీకు స్ప్లిట్ చేసిన తర్వాత క్యాపిటల్ పాయింట్ ప్రైస్ వచ్చి 294 రూపాయలు అనమాట. సో ఇక్కడ 294తో ఈ అమౌంట్కు మళ్ళీ షేర్స్ కొంటావు. సో 63,715 ప్లస్ మళ్ళీ మిగతా షేర్స్ అవన్నీ వేస్తే నీకు 63,953. అంటే ఇక్కడ దగ్గర దగ్గర 240 షేర్స్ పెరిగినాయి అనమాట. సో 2017లో వీళ్ళు 1.5 రూపీ డివిడెండ్ ఇచ్చారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ 5.5 ఇచ్చినారు, కానీ స్ప్లిట్ చేసిన తర్వాత సో 5 పార్ట్స్ చేసినారు, అప్పుడు 1.5 రూపీ వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ 1.5 రూపీ ఇంటూ 63,953 నీకు డివిడెండ్ అమౌంట్ ఎంత ఉందంటే 95,929 రూపాయలు డివిడెండ్ అమౌంట్ వచ్చిందనమాట. సో ఈ అమౌంట్కు నెక్స్ట్ ఇయర్ దాని ప్రైస్ 689. సో ఈ ప్రైస్తో మళ్ళీ షేర్స్ కొంటే అప్పుడు నీకు షేర్స్ వచ్చి 64,092కు పెరిగింది. మళ్ళీ ఇక్కడ 2 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. సో 2 ఇంటూ 64,000 ఎంత చేస్తే 1,28,184 నీకు డివిడెండ్ వస్తుందన్నమాట. సో 2019లో నీ దగ్గర 64,386 షేర్స్ ఉన్నాయి. సో మళ్ళీ 2019లో వాళ్ళు 2.2 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు. ఇప్పుడు 2.2 ఇంటూ 64,386 అప్పుడు నీకు డివిడెండ్ ఎంత వచ్చిందంటే 1,41,649 రూపీస్ డివిడెండ్ వచ్చిందనమాట. సో ఈ అమౌంట్కు మళ్ళీ 2020లో 294 రూపీస్ ప్రైస్ ఉన్నది. ఈ ప్రైస్తో ఈ అమౌంట్కు మళ్ళీ షేర్స్ కొంటావు. అప్పుడు నీ దగ్గర ఎన్ని షేర్స్ అవుతాయంటే 64,867. మళ్ళీ 2020లో వీళ్ళు 2.1 రూపీ డివిడెండ్ ఇచ్చినారు. ఇప్పుడు 2.1 ఇంటూ 64,867 అది చేస్తే నీకు డివిడెండ్ ఎంత వచ్చిందంటే 1,36,220 డివిడెండ్ వచ్చిందనమాట. మళ్ళీ 2021 ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు 0.4 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. సో నీ దగ్గర ఉన్న షేర్స్ వచ్చి ఇక్కడ 65,159 ఇంటూ 0.4 నీకు డివిడెండ్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 26,063 రూపాయలు వచ్చిందనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే 2010లో క్యాపిటల్ పాయింట్లో నువ్వు 1,00,000 ఇన్వెస్ట్ చేసినావు. అప్పుడు దాని ప్రైస్ వచ్చి 9 రూపాయలు. సో నీకు వచ్చిన షేర్స్ 11,061 అనమాట. సో మళ్ళీ నీకు ప్రతి ఇయర్ వచ్చే డివిడెండ్ నుండి మళ్ళీ అదే షేర్స్ కొంటూ పోతే నీకు 2016కి వచ్చేందుకు నీకున్న షేర్స్ 12,743. 2016లో 10 రూపీస్ షేర్ను 2 రూపీస్గా స్ప్లిట్ చేసినారు, అంటే బై 5 చేసినారు. అప్పుడు నీకు షేర్స్ వచ్చి 63,715 షేర్స్ అయినాయి అనమాట. మళ్ళీ నీకు డివిడెండ్ పెరుగుతూ పోయి తర్వాత 2021కి వచ్చేందుకు నీ దగ్గర 65,159 షేర్స్ అవుతాయి అనమాట. అంటే నువ్వు స్టార్ట్ చేసిన షేర్స్ 11,000,
నీకు డివిడెండ్స్ వల్ల కొనడము అలాగే స్ప్లిట్ చేయడం వల్ల వచ్చిన షేర్స్ 65,159. సో మనం ఇప్పుడు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వచ్చిందనేది చెక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ 2010లో నువ్వు ఇన్వెస్ట్ చేసింది 1,00,000 అమౌంట్. ఫైనల్గా 2021 వచ్చేందుకు నీ దగ్గర ఉన్న షేర్స్ 65,159. సో కరెంట్ ప్రైస్ వచ్చి 466 ఉంది. 466 ఇంటూ 65,159 ఇస్తే నీకు వచ్చిన అమౌంట్ 3,03,64,094 రూపీస్. అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసింది 1,00,000, కానీ నీకు ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి 3,03,64,000 ఉందన్నమాట. సో ఇది చాలా ఎక్కువ. సో మన లైఫ్ టైంలో ఇలాంటి స్టాక్ను ఒకటి ఫైండ్ చేయగలిగితే అది చాలన్నమాట. సో మనం కోటీస్లో అయిపోవచ్చు. అలాగే ఇక్కడ డివిడెండ్ అమౌంట్ ఇస్తే ఫస్ట్ 5 years చెక్ చేస్తాను. సో ఫస్ట్ 5 yearsలో ఇక్కడ టోటల్ డివిడెండ్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 1,34,227. అంటే నువ్వు 1,00,000 ఇన్వెస్ట్ చేసినావు, అది విత్ ఇన్ 5 yearsలోనే నీకు డివిడెండ్స్ రూపంలో మొత్తం నీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంతా వచ్చేసింది అనమాట. సో తర్వాత వచ్చిందంతా నీకు ప్రాఫిట్ అనమాట. ఇది స్టాక్స్లో కాంపౌండింగ్ వల్ల వచ్చే బెనిఫిట్ అనమాట. సో టోటల్గా నీకు ఈ 11 yearsలో ఎంత డివిడెండ్ అమౌంట్ వచ్చిందంటే 7,95,875 రూపీస్. సో నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,00,000, నీకు 11 yearsలో వచ్చిన అమౌంట్ 3,03,64,094 రూపీస్. ఇది మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ అనమాట. సో ఇది మనం ఫాస్ట్ డిస్కషన్ చేస్తాము. సో ఫ్యూచర్లో కూడా ఇలాగ రావచ్చు అని చెక్ చేస్తాము. సో దానికోసం మనం కొన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తాము. సో దానికోసం నేను redstart.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ అని సెర్చ్ చేసినాను. నీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వచ్చింది. సో క్యాప్లిన్ పాయింట్స్ అనేది ఫార్మాస్యూటికల్ అండ్ డ్రగ్స్ కంపెనీ. సో కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 3,535 crores అనమాట. అంటే 2010లో దీని మార్కెట్ క్యాప్ 200-300 crores ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఇంత వచ్చిందనమాట. సో ఇక్కడ ప్రమోటర్స్కు 69% ఉంది. సో ఇది మంచిదన్నమాట. సో తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్కు 1.64% ఉంది. పబ్లిక్ వచ్చి 22.4% ఉంది. మనం ఇప్పుడు 10 years యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. ఇక్కడ నెట్ సేల్స్ గ్రోత్. సో 2011లో వీళ్ళ సేల్స్ ఎంత ఉందంటే 80 crores ఉంది. 2020కి వచ్చేలకు 863 crores ఉందన్నమాట. అదే లాస్ట్ 12 monthsకి వచ్చేలకు 997 crores. అంటే వీళ్ళు 11 yearsలో 80 crores నుండి 997 crores సేల్స్ పెంచినారు అనమాట. అంటే బాగా పెంచినారు. అలాగే సేల్స్ గ్రోత్ చూస్తాం. సో ఇక్కడ 11 నుండి 12 చూస్తే సేల్స్ గ్రోత్ 32.73% ఉంది. మళ్ళీ జూన్ 13కి వచ్చేలకు 32 నుండి 18% తగ్గిందనమాట. సో ఇక్కడ మనం ఎందుకు తగ్గినది రీజన్ ఫైండ్ చేయాలన్నమాట. అప్పుడే మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. తర్వాత మళ్ళీ 13 to 14 చూస్తే ఇక్కడ పెరిగింది. మళ్ళీ ఇక్కడ 36 నుండి 45% పెరిగింది అనమాట. అంటే దగ్గర 50% పెరిగింది అనమాట. ఇది చాలా ఎక్కువ గ్రోత్. తర్వాత ఇక్కడ 45% నుండి -5% తగ్గిందనమాట. అంటే ఇక్కడ 251 crores నుండి 238 crores సేల్స్ తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది మనం ఇక్కడ ఫైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ -5% నుండి 68% పెరిగింది అనమాట. సో ఇది కూడా చాలా ఎక్కువ పెరిగింది. మళ్ళీ ఇక్కడ 68 నుండి 34% తగ్గింది. మళ్ళీ ఇక్కడ 34 నుండి 20% తగ్గింది. మళ్ళీ 20 నుండి 33% పెరిగింది. మళ్ళీ 33 నుండి 19% తగ్గింది అనమాట. మనం ఇప్పుడు ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే సో ఎక్కడైనా సడన్గా పెరిగినా లేదంటే సడన్గా తగ్గినా కూడా ఆ ఇయర్స్ మీద మనం చాలా ఫోకస్ చేసి ఆ ఇయర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ మనం బాగా చెక్ చేయాలన్నమాట. సో అప్పుడే మనము అది ఎందుకు పెరిగిందనేది తగ్గిందనేది మనకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ సేల్స్ పెరిగే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అనమాట. ఒకటి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ ప్రైసెస్ పెంచవచ్చు, లేదంటే ఏదన్నా కొత్తగా ఎక్స్పాండ్ చేసి ఆ ఎక్స్పాండ్ చేయడం వల్ల ఎక్కువ సేల్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ చేసింటారు. దానివల్ల కూడా ఎక్కువ సేల్స్ అవుతాయి అన్నమాట. సో మనం అది ఎందుకు తగ్గిందనేది పెరిగిందనేది రీజన్ ఫైండ్ చేసుకోవాలి. తర్వాత అదర్ ఇన్కమ్ చూస్తే ఇక్కడ 2.5 crores 2.5 ఎలా ఉంది. సో కరెంట్ వస్తే ఇక్కడ 41 crores 33 crores. సో అదర్ ఇన్కమ్ అనేది వాళ్ళ మెయిన్ ఆపరేషన్ కాకుండా వేరే రూపంలో అదర్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకు మెయిన్ బిజినెస్ ద్వారా కాకుండా అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే సో అలాంటి టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడంతా అదర్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంది. సో 2019 నుండి 19 crores
41 క్రోర్స్, 33 క్రోర్స్. ఇక్కడ అదర్ ఇన్కమ్ పెరిగింది అనమాట. కానీ వీళ్ళకి సేల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు ఇది. తర్వాత ఇంట్రెస్ట్. వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 1.2 క్రోర్స్, 1.2 క్రోర్స్, 0.7 ఇలా 0.3, 0.5. సో ఇక్కడ ఇంట్రెస్ట్ చాలా తక్కువ పే చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళకు డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సేల్స్ వచ్చి 997 క్రోర్స్ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కడతానే ఓన్లీ 1.4 క్రోర్స్ ఉంటే వాళ్ళకు మినిమల్ డెప్ట్ ఉంది. సో ఇది పాజిటివ్ సైన్ అనమాట. తర్వాత ట్యాక్స్ రేటు. సో 2019 వరకు ట్యాక్స్ రేట్ అనేది కార్పొరేట్ కంపెనీస్కు 35%. మనము ట్యాక్స్ రేట్ అనేది 35% దగ్గరలో ఉంటే అంటే 29-30% అలా ఉంటే అది మంచిది అనమాట. కానీ కొన్ని కంపెనీస్ ట్యాక్స్ అనేది తక్కువ పే చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఉంటే అప్పుడు వాళ్ళకు ట్యాక్స్ రిబేట్ రావచ్చు. సో మనం ఆ రీజన్ ఫైండ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళు ట్యాక్స్ రేట్ చూస్తే ఇక్కడ 23%, 28, 36, 27. సో ఇక్కడ 27, 22 ఇలా ఉంది. అంటే వీళ్ళు ట్యాక్స్ అనేది తక్కువ పే చేస్తున్నారు. సో వాళ్ళు ఎందుకు ట్యాక్స్ తక్కువ పే చేస్తున్నారు అనేది ఫైండ్ చేసుకోవాలన్నమాట. 2019 తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ రేటు 25% తగ్గించినారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు 20% పే చేశారు, ఇక్కడ 20%. ఇది ఓకే అనమాట. సో ఇంతకుముందు వీళ్ళు తక్కువ పే చేశారు. సో అది ఎందుకు తక్కువ ట్యాక్స్ పే చేసినారు అనేది మనము రీజన్ ఫైండ్ చేయాలన్నమాట. తర్వాత ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇంపార్టెంట్. సో ప్రాఫిట్ మార్జిన్ అంటే ఈ ప్రాఫిట్స్ సేల్స్లో ఎంత పర్సెంటేజ్. సో ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది 2011లో 7.7%. ఇక్కడ 7. తర్వాత 7 నుండి 11 పెంచినారనమాట. తర్వాత 14, 16, 19, 23, 26, 27. అంటే 7% నుండి వీళ్ళు 27%కు ప్రాఫిట్ మార్జిన్ పెంచినారనమాట. సో అది ఎందువల్ల పెరిగినది మనము రీజన్ ఫైండ్ చేసుకోవాలి. ప్రాఫిట్ మార్జిన్ అనేది 7%, 8% కన్నా ఎక్కువ ఉంటే సో అది బాగుండేట్టు. సో వీళ్ళు 7% నుండి 28%, 27% వరకు పెంచినారు. సో అది ఎలా వాళ్ళు పెంచినారు అనేది మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 20కి వచ్చేందుకు 24%, లాస్ట్ 12 monthsకు 23% అనమాట. సో ఇక 27% నుండి 24, 23%కి తగ్గింది. సో మనకి ఎందుకు తగ్గిందని రీజన్ ఫైండ్ చేసుకోవాలి. సో 24, 23% అనేది కూడా చాలా మంచిది అనమాట. కానీ తగ్గింది కాబట్టి మనం రీజన్ ఫైండ్ చేయాలన్నమాట. సో ఈ 10 years యాన్యువల్ రిజల్ట్స్ వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే వీళ్ళ నెట్ సేల్స్ గ్రోత్ అనేది సో ఓన్లీ 2-3 yearsలో ఫ్లక్చువేషన్స్ ఉంది, తర్వాత అది పెరుగుతూ వచ్చిందనమాట. సో రీసెంట్ ఇయర్స్ లాస్ట్ 12 months చూస్తే ఇది 19% అంటే ఇక్కడ తగ్గిందనమాట. సో దానికి మనం రీజన్ ఫైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అదర్ ఇన్కమ్లో సో లాస్ట్ 3 years అదర్ ఇన్కమ్ కొంచెం పెరిగింది. సో ఇది దేనివల్ల వస్తుంది అనేది మనం ఫైండ్ చేయగలం అనమాట. అంటే సో వీళ్ళ దగ్గర అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాని ఇన్కమా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని వచ్చే ఇంట్రెస్టా అనేది మనం ఫైండ్ చేయాలన్నమాట. తర్వాత వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారు, అంటే వీళ్ళకి డెప్ట్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ప్రాఫిట్ మార్జిన్ అనేది వీళ్ళు 7% నుండి 28, 27% పెంచినారు. సో ఇది పాజిటివ్ సైన్. ఇది ఎందుకు పెంచినారు అనేది మనం రీజన్ తెలుసుకోవాలన్నమాట. సో లాస్ట్ 2 yearsలో ఇక్కడ 3-4% తగ్గింది. అది ఎందుకు తగ్గింది అనేది తెలుసుకోవాలి. కానీ ఈ పర్సెంటేజ్ కూడా చాలా మంచిదే. మన బ్యాలెన్స్ షీట్లో 2 points కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకటి వచ్చి ఇన్వెంటరీస్, ఇంకోటి సన్రీ డెప్టర్స్. ఇక్కడ ఇన్వెంటరీస్, సన్రీ డెప్టర్స్ అనేది తక్కువ ఉంటే చాలా మంచిది అనమాట. ఫస్ట్ ఇన్వెంటరీస్ చెక్ చేస్తాం. 2011లో 5.5 crores ఉంది. తర్వాత 6 crores, 10 crores, 9 crores ఇలా చాలా తక్కువ ఉందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ 2018 చూస్తే 28 crores, 37 crores. అది సడన్గా 2020లో వస్తే 238 crores అయిందనమాట. సో ఇన్వెంటరీస్ అనేది 2011 నుండి 2019 వరకు చాలా బాగుంది, అంటే చాలా తక్కువ మెయింటైన్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ప్రోడక్ట్స్ డిమాండ్ ఉంటుంది, తొందరగా సేల్ అయిపోతుంటాయి అనమాట. సో ఇక్కడ ఇన్వెంటరీస్ అనేది తక్కువ ఉందన్నమాట. సో 2020కి వచ్చేందుకు 37 crores నుండి 238 crores పెరిగిందనమాట. సో ఇక్కడ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. మనం ఇది రీజన్ ఫైండ్ చేయాలన్నమాట, అది ఇంపార్టెంట్. సో వీళ్ళకి ఇన్వెంటరీస్ అనేది ఓన్లీ 2020లో పెరిగింది. ఇక్కడ సేల్స్ చూస్తే 18 నుండి 539 crores, 648 crores, 863, 997 అంటే 401 crores నుండి 997 సడన్గా పెరిగింది. సో దీనివల్ల వీళ్ళకి ఇన్వెంటరీస్ పెరిగింది. సో మనము అది మ్యాప్ చేసుకోవాలి. తర్వాత సన్రీ డెప్టర్స్ అంటే రిసీవబుల్స్ అనమాట. సో వీళ్ళ ప్రోడక్ట్స్ కస్టమర్కు సేల్ చేస్తారు. సేల్ చేసిన తర్వాత కస్టమర్
ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది సన్రీ డెప్టర్స్. సో 2011లో చూస్తే 8.3 క్రోర్స్ రిసీవబుల్స్, తర్వాత 7 క్రోర్స్. సో ఇక్కడికి వచ్చేందుకు 0.8 క్రోర్స్, 0.0 క్రోర్, 5.6 క్రోర్స్. సో ఇక్కడ రిసీవబుల్స్ అనేది చాలా తగ్గించారు, మళ్ళీ ఇక్కడ పెరుగుతూ పోయింది అనమాట. సో తర్వాత 2015 నుండి ఇక్కడ 33 క్రోర్స్, మళ్ళీ ఇక్కడ 125 క్రోర్స్ అయింది అనమాట, ఇక్కడ 159 క్రోర్స్ అయింది, తర్వాత ఇక్కడ 228 క్రోర్స్ అయింది అనమాట. సో ఇక్కడ రిసీవబుల్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉండొచ్చు అంటే, సో వీళ్ళు ప్రోడక్ట్స్ బాగా డిమాండ్ ఉంటుంది, దానివల్ల కస్టమర్స్ ముందే డబ్బులు ఇచ్చేసి వీళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకుంటుంటారు, కాబట్టి రిసీవబుల్స్ అనేది చాలా తగ్గిందనమాట. మళ్ళీ 2017 నుండి తీసుకుంటే 33 క్రోర్స్, 125 క్రోర్స్, 159 క్రోర్స్, 228 ఇక్కడ చాలా పెరిగిందనమాట. సో ఇక్కడ ఒకటి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్కు డిమాండ్ తగ్గిండొచ్చు, లేదంటే ఇంకా వేరే కాంపిటీటర్స్ చాలామంది వచ్చిండొచ్చు అనమాట. సో దానివల్ల కస్టమర్స్కు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, సో దానివల్ల వీళ్ళు కస్టమర్స్కు ఎక్కువ రోజులు క్రెడిట్ ఇస్తున్నారు అనమాట. సో దానివల్ల ఇక్కడ రిసీవబుల్స్ పెరిగిండొచ్చు అనమాట. మనం ఇది రీజన్ ఫైండ్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ఈ రిసీవబుల్స్ అనేది సేల్స్తో కంపేర్ చేస్తాం. 2011లో వీళ్ళ సేల్స్ వచ్చి 80 క్రోర్స్ ఉంది, 2020కి వచ్చేందుకు 863 క్రోర్స్ అయిందనమాట. రిసీవబుల్స్ 2011లో చూస్తే 8 క్రోర్స్ రావాలి, అదే 2020కి వచ్చేందుకు 220 క్రోర్స్. ఇక్కడ రిసీవబుల్స్ చూస్తే 2011లో 10% ఉంది, 6%, 0.6% ఇలా చాలా తక్కువ ఉండేసి సడన్గా 2018 నుండి అది 23, 24, 26 పోయింది అనమాట. సో ఇది కూడా ఓకే, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంతకుముందు చాలా తక్కువ ఉండేసి సడన్గా 2018 నుండి ఎందుకు పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనము ఇలాంటి కంపెనీస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. అంటే 2018 నుండి వాళ్ళ బిజినెస్ మోడల్ ఏమైనా చేంజ్ చేసినారా లేదా అనేది మనము తెలుసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మనం ఇప్పుడు డిస్కషన్ చేయట్లేదు. సో ఇక్కడ ఆర్ఓఈ చూస్తే ఏదైనా 20-25% రేంజ్లో ఉంటే బాగున్నట్టు. సో వీళ్ళు 2011 చూస్తే 24, 29, 40, 53 ఇక్కడంతా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు కూడా 37, 29, సో ఇక్కడ కూడా బాగుంది, కానీ 2018 తర్వాత నుండి తగ్గిందనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది మనం రీజన్ ఫైండ్ చేయగలం. అలాగే ఆర్ఓసియు కూడా 26, 34 ఇలా 56, 68, 71 ఇలా చాలా బాగుంది, 55, 69, 64. తర్వాత ఈ 2 ఇయర్స్లో ఇది కొంచెం తగ్గిందనమాట. సో ఎందుకు తగ్గింది అనేది మనం రీజన్ ఫైండ్ చేయాలి. సో రిసీవబుల్స్ డేస్ కూడా ఇక్కడ 37, 26 ఇలా తగ్గుతూ వచ్చి తర్వాత ఇక్కడ 2008 నుండి పెరిగిందనమాట, 53, 80, 82 డేస్. సో ఇక్కడ రిసీవబుల్ డేస్ అంటే వీళ్ళు కస్టమర్స్ నుంచి ఎన్ని రోజుల్లో డబ్బులు కలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. సో ఇక్కడ 2008 నుండి పెరిగిందనమాట. సో మనం అది రీజన్ ఫైండ్ చేయగలగాలి. ఇన్వెంటరీ డేస్ కూడా సో ఇక్కడ 17 డేస్, 18 డేస్, తర్వాత ఇక్కడ సడన్గా 58 డేస్ అయిందనమాట. సో ఇది రీజన్ ఫైండ్ చేయాలి. తర్వాత పేయబుల్ డేస్. పేయబుల్ డేస్ అంటే క్యాపిటల్ పాయింట్ వెండర్స్ నుండి రా మెటీరియల్స్ తీసుకుంటుంది, ఆ రా మెటీరియల్స్కి ఎన్ని రోజుల్లో పే చేస్తారనేది పేయబుల్ డేస్ అనమాట. సో పేయబుల్ డేస్ ఎక్కువ ఉంటే మంచిది. ఇక్కడ 88 డేస్ ఉంది, 79 డేస్లో పే చేస్తున్నారు, 85, 76, 69, 103 ఇలా ఉంది. తర్వాత చూస్తే ఇక్కడ 103 నుండి 88 డేస్లోనే పే చేస్తున్నారు అనమాట. తర్వాత 89 డేస్, 65, ఇక్కడ 28 డేస్. సో ఇక్కడ చూస్తే వీళ్ళు వెండర్స్కు ఇక్కడంతా వీళ్ళు 80 డేస్, 90 డేస్లో పే చేస్తుంది. సడన్గా 2020కి వచ్చేందుకు వీళ్ళు 28 డేస్లో పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు రిసీవబుల్స్ డేస్ చూస్తే 82 డేస్ ఉంది, అలాగే ఇన్వెంటరీస్ చూస్తే 58 డేస్ ఉంది, కానీ పేయబుల్ డేస్ అనేది 28 డేస్ ఉంది అనమాట. సో ఎందుకు వీళ్ళు తొందరగా పే చేయాల్సి వస్తుంది, ఎందుకు వీళ్ళు లేట్గా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ఇక్కడ రీజన్ ఫైండ్ చేయాలన్నమాట. సో క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది తక్కువ ఉన్నా నెగిటివ్లో ఉన్నా మంచిది. సో ఇక్కడ చూస్తే నెగిటివ్లో ఉందన్నమాట. నెగిటివ్ అంటే రిసీవబుల్ డేస్ ప్లస్ ఇన్వెంటరీ డేస్ మైనస్ పేయబుల్ డేస్, అంటే ఈ రెండు కలిపితే పేయబుల్ డేస్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు నెగిటివ్లో ఉంటుంది. ఇక్కడంతా చూస్తే నెగిటివ్లో ఉందన్నమాట. సో ఇదంతా పాజిటివ్ పాయింట్. తర్వాత 2019కి వచ్చేందుకు
ఇది క్యాష్ కన్వర్షన్ సైకిల్ 33 డేస్ ఉంది, తర్వాత ఇక్కడ 122 డేస్ ఉందన్నమాట. సో ఇది మనం రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. తర్వాత టోటల్ డెప్ట్ టు ఈక్విటీ ఇక్కడ చూస్తే 0.38, 0.23 ఇలా వీళ్ళ డెప్ట్ తగ్గిస్తూ వచ్చినారు. సో ఇక్కడ 0% కూడా చేసినారు. కరెంట్ 0.04 అంటే చాలా మినిమం ఉంది. సో వీళ్ళ డెప్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. క్యాపిటల్ పాయింట్ అనేది 11 yearsలో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చింది 3,03,64,000. సో మన ఫ్యూచర్లో సేమ్ ఇలాగే మళ్ళీ రిటర్న్స్ గెయిన్ చేయగలమా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, సో ఇక్కడ వీళ్ళు బిజినెస్ 10 years అనలైజ్ చేసినాము, అంతా బాగుంది. సో ఇక్కడ సేల్స్ అనేది చాలా పెరుగుతూ పోతుంది అనమాట. సో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ ఏమంటే ఒకటి ప్రాఫిట్ మార్జిన్. సో ప్రాఫిట్ మార్జిన్ అనేది 2015 వరకు చాలా ఎక్కువ ఉంది. 18 నుండి వరకు ఇక్కడ 3 to 4% తగ్గిందనమాట. సో అది ఎందుకు తగ్గిందని రీజన్ తెలుసుకోవాలి. తర్వాత ఇన్వెంటరీస్ సన్రీ డెప్టర్స్ ఇది చూస్తే 2018 నుండి తగ్గుతూ వచ్చిందనమాట. సో అది ఎందుకు తగ్గింది అనేది రీజన్ ఫైండ్ చేయగలని. తర్వాత ఇక్కడ ROE అనేది ఇక్కడ 1920లో తగ్గిందనమాట. ఇక్కడ రీజన్ ఫైండ్ చేయగలగాలి. తర్వాత పేబుల్ డేస్, క్యాష్ కన్వర్షన్ సైకిల్, ఇన్వెంటరీ డేస్ అది కూడా 1920లో పెరిగిందనమాట. సో ఇక్కడ ఎందుకు పెరిగింది అనేది రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. సో డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది, ఇది పాజిటివ్ పాయింట్. క్యాపిటల్ పాయింట్స్ 10 years ప్రాఫిట్స్ షేర్ ప్రైస్ కంపేర్ చేస్తూ చెక్ చేస్తూ పోదాం. ఫస్ట్ ఇక్కడ చెక్ చేసినామంటే 2010లో సో ఆఫ్టర్ స్ప్లిట్ తర్వాత దాని ప్రైస్ 1.6 రూపీస్ ఉంది, కానీ యాక్చువల్ ప్రైస్ చూస్తే 9 రూపీస్ ఉందన్నమాట. సో ఈ ప్రైస్ అనేది ఆఫ్టర్ స్ప్లిట్. సో ఆఫ్టర్ స్ప్లిట్ 2010లో 1.6 రూపీస్ ఉంది. సో ఇక్కడ 1.6 నుండి 2014 వరకు 25 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ 1.6 రూపీస్ నుండి 15 రూపీస్ వరకు పోయింది. సో మనము 10 నుండి 13 వరకు వీళ్ళు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం. సో ఇక్కడ 2011లో 6.2 crores, తర్వాత 8 crores, తర్వాత 13 crores. అంటే 6 crores నుండి 8 పెరిగింది, 8 నుండి 13 crores పెరిగింది అనమాట. దీని ప్రైస్ కూడా 1.6 రూపీస్ నుండి 15 రూపీస్ పెరిగింది. తర్వాత 13 నుండి సో ఇక్కడ 17. సో ప్రైస్ ఎలా పెరిగిందంటే 15 రూపీస్ నుండి 733 రూపీస్ పెరిగింది అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్స్ చూస్తే 13 crores నుండి 25 crores పెరిగింది, 25 నుండి 41 crores పెరిగింది, 41 నుండి 45 crores పెరిగింది అనమాట. తర్వాత 45 నుండి 95 ఇక్కడ డబుల్ అయింది అనమాట. సో ఇక్కడ చూస్తే 25 crores నుండి 95 crores వరకు పెరిగింది. తర్వాత ఇక్కడ 144 crores పెరిగింది అనమాట. అంటే 2013 నుండి 15 వరకు చూసుకుంటే 25 crores నుండి 144 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగింది. సో ఇక్కడ ప్రైస్ కూడా ఇది 15 రూపీస్ నుండి 770 రూపీస్ పెరిగింది అనమాట. సో తర్వాత ఇక్కడ 18లో చూసినా కూడా ఇక్కడ 176 crores, తర్వాత ఇక్కడ 215 crores, తర్వాత ఇక్కడ 232 crores. సో ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది పెరిగింది, కానీ షేర్ ప్రైస్ అనేది 686 నుండి సో ఎంత తగ్గిందంటే ఇక్కడ మినిమం 193 రూపీస్కి వచ్చిందనమాట. అంటే 686 రూపీస్ నుండి 193 రూపీస్కి బాగా తగ్గిందనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది పెరిగింది, కానీ ఇక్కడ షేర్ ప్రైస్ అనేది తగ్గిందనమాట. సో ఇది కొంచెం కరెక్ట్ టైము ఇన్వెస్ట్ చేయడానికి. కానీ ఎందుకు తగ్గింది అనేది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం. సో ఎందువల్ల అంటే ఆ ప్రైస్ తగ్గింది. సో ఇక్కడ వీళ్ళకు ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది, అలాగే ఇన్వెంటరీ సన్రీ డెప్టర్స్ అనేది పెరిగింది. సో అలాగే ఇక్కడ ఇన్వెంటరీ డేస్, రిసీవబుల్ డేస్ ఇవంతా తగ్గిందనమాట. సో దానివల్ల షేర్ ప్రైస్ కూడా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 193 రూపీస్ నుండి ఇది ఎంతవరకు పోయిందంటే 630 రూపీస్ పోయింది అనమాట. సో మళ్ళీ 630 రూపీస్ నుండి 467 రూపీస్కి వచ్చింది. సో దీనికి ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏమంటే 2018 నుండి ఇన్వెంటరీస్ అనేది పెరిగింది, రిసీవబుల్స్ అనేది పెరిగినాయి, అలాగే ప్రాఫిట్ మార్జిన్ అనేది 3 to 4% తగ్గిందనమాట. కానీ ఇప్పుడు కూడా అది బాగానే ఉంది, కానీ ఎందుకు తగ్గింది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ROC అనేది కూడా కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇంకో పాయింట్ వాళ్ళకి డెప్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో అది పాజిటివ్ పాయింట్. క్యాపిటల్ పాయింట్ 5 year మీడియం PE ఎంత ఉందంటే 22 ఉంది.
సో కరెంట్ పిఈ ఎంత అంటే 15.7 ఉందన్నమాట. సో ఈ పిఈ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు క్యాపిటల్ పాయింట్ అనేది అండర్ వాల్యూలో ఉంది, కానీ అది అండర్ వాల్యూ ఉండడానికి ఏమైనా రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఆ రీజన్స్ ఏముంటుందని మనం తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్ అనమాట. సో క్యాపిటల్ పాయింట్ అనేది 10 years ముందు 200-300 crores ఉండొచ్చు. సో ఇప్పుడు 3,500 crores ఉందన్నమాట. సో దానివల్ల మనకు చాలా రిటర్న్స్ వచ్చినాయి. కానీ కరెంట్ మార్కెట్ క్యాప్ 3,500 crores ఉంది, ఇది 10,000-20,000 crores వెళ్తుందా లేదా అనేది మనకు తెలియదు అనమాట. అలా వెళ్ళాలంటే వీళ్ళకి కరెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వీళ్ళు ఎలా ముందుకు పోతారు అనేది దాన్ని బట్టి దీని కంపెనీ గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏమంటే ప్రాఫిట్ మార్జిన్స్ అనేది లాస్ట్ 2 yearsలో తగ్గింది, అలాగే ఇన్వెంటరీస్ సండీ డిప్టెడ్స్ అనేది పెరిగిందనమాట, అలాగే ఆర్ఓఈ అనేది తగ్గింది. సో అలాగే క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది పెరిగిందనమాట. సో అవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ సో కంపెనీ గ్రోత్ అయితే సో అప్పుడు మనకి ఇది మల్టీ బ్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే అప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రతి క్వార్టర్లో మనము రిజల్ట్స్ అనలైజ్ చేస్తూ, అలాగే ఈ కంపెనీ నుంచి వచ్చే న్యూస్ని అనలైజ్ చేస్తూ సో మనం డే బై డే అనలైజ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.